సెన్సెస్ 2027 హౌస్ లిస్టింగ్ ప్రక్రియ మే నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. నంద్యాలలో 323 మంది ఎన్యుమరేటర్లు విధులలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలో సెన్సెస్ 2027 కార్యక్రమం ఇందులో భాగంగా నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సెన్సెస్ ప్రక్రియను పరిశీలించారు. ఎవరికి కూడా వాళ్ళు ఎలాంటి భయం లేకుండా చెప్పాలి. మీరు సరైనటువంటి సమాచారం ఇస్తే మనకే ప్రయోజనం ఉంటుంది. నంద్యాల పట్టణంలో 323 మంది ఎన్యుమరేటర్ కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంటుంది. ఐడి కార్డులు, క్యాప్, బ్యాగుతో అధికారిక సిబ్బంది గుర్తింపు కలిగి ఉంటారు. జనాభా గణన మొత్తం ఆన్లైన్ విధానంలోనే కొనసాగుతుందని తెలిపారు. ఎటువంటి పరిస్థితుల్లో ఒరిజినల్ డాక్యుమెంట్లు ఎవరూ అడగరని కమిషనర్ శేషన్న స్పష్టం చేశారు. డాక్యుమెంట్స్ అడిగితే నకిలీ వ్యక్తులుగా భావించాలని హెచ్చరించారు. ప్రజల సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల రూపకల్పనకు సెన్సస్ డేటా ఉపయోగకరం. నంద్యాలలో సెన్సెస్ 2027 హౌస్ లిస్టింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సెన్సెస్ 2027 హౌస్ లిస్టింగ్ ప్రక్రియను గుడిపాటిగడ్డ ప్రాంతాన్ని మున్సిపల్ కమిషనర్ శేషన్న పరిశీలించారు. కమిషనర్ శేషన్న ప్రజలకు కీలక సూచనలు చేశారు. మే నెలాఖరు వరకు ఈ సర్వే కొనసాగనుండగా పట్టణంలో 323 మంది ఎన్యుమరేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి సిబ్బంది సుమారు 200 ఇళ్లలో సర్వే చేపట్టనున్నారు. అధికారిక సిబ్బందికి ప్రత్యేక ఐడి కార్డులు, క్యాప్, బ్యాగ్లు అందజేసినట్లు తెలిపారు. మొత్తం గణన ప్రక్రియ మొబైల్ ఫోన్ల ద్వారా ఆన్లైన్లోనే జరుగుతుందని, ఎవరూ ఒరిజినల్ డాక్యుమెంట్లు అడగరని స్పష్టం చేశారు. ప్రజల సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని కమిషనర్ తెలిపారు. మే 1వ తారీఖు నుంచి మే ఆఖరి వరకు ఇళ్ల యొక్క స్థితిగతుల గురించి డేటా ఎన్రోల్ చేయడానికి వచ్చాం. ఈ డేటా అంతా కూడా ఆన్లైన్లో అవుతుంది. జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఐడి కార్డు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఐడి కార్డు ఉంటుంది. క్యాప్ ఇచ్చి ఉంటాం ఇట్లా మేము సపరేట్గా. అలాగే బ్యాగ్ ఇచ్చాము. ఇదంతా కూడా సెల్ ఫోన్లోనే డేటా ఎన్రోల్ అవుతుంది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే జనాభా గణన డిపార్ట్మెంట్ నుంచి వచ్చామని చెప్తే కనుక ఐడి కార్డు గమనించి అలాగే బ్యాగ్ ఇవన్నీ ఉంటాయి చూసుకొని వారు అడిగినటువంటి సమాచారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరొక విషయం గమనించుకోవాలి, మేము మిమ్మల్ని ఏ డాక్యుమెంట్ అడగడం లేదు. ఇది చాలా స్పష్టంగా ఉంటుంది. మా వాళ్ళు ఎవరైనా కానీ అలాంటి డాక్యుమెంట్ చూపెట్టు ఇది మేము స్కాన్ చేయాలని అంటే ఇంకా వాళ్ళు ఫేక్, జనాభా గణన డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు. మేము ఎవరైనా కానీ ఏ ఒక్క డాక్యుమెంట్ కూడా అడగం. మేము సమాచారాన్ని అడుగుతాము. మీరు చెప్పినటువంటి సమాచారాన్ని మేము రాసుకుంటాము. వెంటనే ఇది డిజిటల్ సెన్సెస్ అంతా కూడా వెంటనే అక్కడ సబ్మిట్ కొట్టడం అవుతుంది. అంతా కూడా ఆన్లైన్లో డేటా వెళ్ళిపోతుంది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.